నా పేరు సుజాత. నేను పుట్టపాక నుంచి వచ్చాను. మా తాత వాళ్ళు హ్యాండ్లూమ్ వీవరే, మా నాన్న వాళ్ళు హ్యాండ్లూమ్ వీవరే, నేను కూడా హ్యాండ్లూమ్ వీవరే. బట్ ఏంటంటే ఇంకా మేము ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఏదీ లేదు. మాకు దారం వచ్చిన దగ్గర నుంచి చీర తయారు చేయడానికి 2 నెలల టైం పడుతుంది. టోటల్ ఫ్యామిలీ వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ ప్రాఫిట్స్ మాత్రం వెరీ లెస్. అందుకని మా స్టేజ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. తాతల దగ్గర నుంచి మా కాలం దాకా కాలం మారింది, కానీ మా స్టేజ్ మాత్రం మారలేదు. 18% కలర్స్ మీద GST, వైట్ నూలు మీద 5% GST, బట్ట తయారైనాక 5% GST, మొత్తం 28% GST అదనంగా చేనేత కార్మికుల మీద భారం పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 28% ఏం GST లేదు. అప్పుడు మంచి లాభం ఉంది. GST తోటి గిట్టుబాటు ధర రావట్లేదు. మేమందరము GST హోల్డర్స్ కాదు కాబట్టి పే చేస్తున్నాము, బట్ క్లైమ్ అవ్వట్లేదు. సొసైటీలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో సొసైటీలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మన టెస్కో ఉన్నాయి, ఆప్కో ఉన్నాయి. ఇలాంటి మన ఇంకా గవర్నమెంట్ సంస్థలు ఏదైనా సరే ఒక సిస్టమ్ తయారు చేసి మా తయారైన బట్టకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మా దగ్గర డైరెక్ట్ కొంటే మాకు వీవరు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఇంతకుముందు నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు ఉండే సార్. దాన్ని బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా ఎత్తేసింది సార్. It's very useful for me to understand the type of challenges both the handloom people and the people who've got issues with their land, the tribal people are facing. After the election, when the Congress party comes to power here, we will try and ensure that these problems are ironed out and your help. There's not very much time left. To be patient and we will work these things out. Thank you.